అథ్లెటిక్స్ హార్డిల్స్లో అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న నగర యువతి జ్యోతి ఎర్రాజీకి భారత ప్రభుత్వం అర్జున అవార్డు ప్రకటించడంతో విశాఖ పేరు మరోసారి మార్మోగింది. అథ్లెటిక్స్లో అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించడం ఒక ఎత్తైతే క్రీడాకారులకు అందించే అత్యున్నత అవార్డు అర్జున పొందడం గొప్ప విషయం. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఈ నెల 17న రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకోనుంది మన విశాఖ అమ్మాయి అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ. పట్టుదల, ఆత్మవిశ్వాసం, లక్ష్య సాధనపై గురి ఆమెను ఉన్నత స్థానంలో నిలిపాయి. పేదింట్లో పుట్టినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎన్నడూ మనోధైర్యం కోల్పోలేదు. ఆమె పరుగు చిరుత వేగాన్ని తలపిస్తుంది. ట్రాక్లో దిగిందంటే ట్రెండ్ సెట్ చేయాల్సిందే. ఇది ఆమె ట్రాక్ రికార్డు చూస్తేనే తెలుస్తుంది. ఎటువంటి క్రీడా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి ఓవైపు గాయాలు వెంటాడినా, కరోనా సమయంలో పరుగుకు దూరమైన నిరాశ చెందలేదు. పరుగును ఆపలేదు. అవరోధాలను అధిగమిస్తూ రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. దేశంలోనే అత్యంత వేగవంతమైన మహిళా హార్డిలర్గా చరిత్ర లిఖించింది. ఒలింపిక్స్ క్రీడాకారులందరికీ ఒక కల. ఆ కలను నిజం చేస్తూ దేశంలోనే తొలి మహిళా హార్డిలర్గా ఖ్యాతినార్జించింది. పేద కుటుంబం నుంచి ఒలింపిక్స్ స్థాయికి జ్యోతి ఎదిగింది. కైలాసపురం సమీపంలోని బాపూజీ నగర్లో కొండపై కేవలం 40 గజాల స్థలంలో వీరి నివాసం ఉంది. మొదట్లో వీరి ఇల్లు సరిగా ఉండేది కాదు. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి బంగారు పతకం సాధించి పెట్టడంతో జ్యోతిని అభినందించి అప్పట్లో విజయవాడ జిల్లా కలెక్టర్ 20,000, సీఎంఆర్ అధినేత మావూరు వెంకటరమణ 30,000, ఎమ్మెల్యే గణబాబు 10,000 రూపాయలు, లయన్స్ క్లబ్ 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించగా వాటితో కుటుంబ సభ్యులు ఇల్లు నిర్మించుకున్నారు. 2 నెలల క్రితం నేషనల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆమె పేదరికాన్ని గుర్తించి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించింది. విశాఖలోని ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు 2 దఫాలుగా 20,000 అందించారు. అలాగే రైటర్స్ అకాడమీ చైర్మన్, లీడర్ అధినేత వివి రమణమూర్తి కూడా ఆర్థిక సహాయం అందించి విజయానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న జ్యోతి సెక్యూరిటీ గార్డు కుమార్తె కావడం గమనార్హం. పేద కుటుంబం నుండి వచ్చినప్పటికీ చిన్ననాటి నుండే జ్యోతి పట్టుదలతో సాధన చేస్తూ ఈ స్థాయికి చేరుకుంది. ఆమె తండ్రి సూర్యనారాయణ కేవలం 6,000కు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా సోదరుడు సురేష్ ప్రైవేటుగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా జ్యోతికి మొదటి నుండి పరుగు పోటీల్లో ఆసక్తి ఉండడంతో వారంతా ప్రోత్సహించేవారు. ఆర్థికంగా స్థిరమైన స్థితిలో లేకపోయినా జ్యోతి చిన్నప్పటి నుంచే ఆటల పట్ల ఆసక్తి పెంచుకుంది. జాతీయ స్థాయిలో రాణించాలని కలలు కంది. జ్యోతి పోర్ట్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న సమయంలో ఆటల పట్ల ఆసక్తి కనబరిచింది. పాఠశాలలో ప్రత్యేక శిక్షణ శిబిరాలు ప్రారంభించడంతో స్కూల్ గేమ్స్లోనే పతకం సాధించింది. తొలుత స్ప్రింట్లోని 3 విభాగాల్లో పాల్గొంది. ఆ తర్వాత రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శిక్షణ శిబిరంలో పాల్గొనడంతో జాతీయ స్థాయిలో పోటీ పడింది. 2019లో గుంటూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చేరింది. అప్పటి వరకు జాతీయ స్థాయిలో పోటీ పడుతున్నా ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ సమయంలో రిలయన్స్ పెర్ఫార్మెన్స్ సెంటర్లో అథ్లెటిక్స్కు శిక్షణ ప్రారంభమవుతుందని తెలియడంతో దరఖాస్తు చేసుకుంది. అప్పటికే జాతీయ స్థాయిలో పతకం ఉండడంతో శిబిరంలో స్థానం సంపాదించింది. అక్కడి నుండి వెనుతిరిగి చూడలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ జాతీయ రికార్డులు నెలకొల్పడం, అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించడంతో జాతీయ మహిళా ఫాస్టెస్ట్ హార్డిలర్గా నిలిచింది. ఒకే ఏడాదిలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ ప్రపంచ ర్యాంకింగ్లో 24వ స్థానానికి చేరుకుని ఒలింపిక్స్కు అర్హత సాధించింది. తొలిసారి ప్రపంచ మేటి ఉమెన్ హార్డిలర్స్ పోటీని ఆస్వాదించింది. ట్రాక్పై చిరుతలా పరుగులు తీస్తూ 100 మీటర్ల హార్డిల్స్లో సత్తా చాటారు. 2022లో చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్లో రజతం, 2023లో బ్యాంకాక్లో జరిగిన 100 మీటర్ల పోటీల్లో స్వర్ణం, 200 మీటర్ల పోటీల్లో రజతం, 2023లో కజకిస్తాన్లో జరిగిన ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 60 మీటర్ల పోటీల్లో రజతం, 2024లో చైనాలో జరిగిన 60 మీటర్ల పోటీలో స్వర్ణ పతకం సాధించారు. ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ పోటీల 50 ఏళ్ల చరిత్రలో భారతదేశం నుండి 100 మీటర్ల అడల్ట్స్ పోటీలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెటిక్ మహిళగా కూడా ఆమె రికార్డు సృష్టించింది. కేవలం 12.82 సెకండ్లలో ఆమె తన పరుగుతో గెలుపొందింది. ఆ తర్వాత చైనాలో జరిగిన అంతర్జాతీయ ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించారు.
అలాగే జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో రాష్ట్రానికి జ్యోతి బంగారు పతకం తీసుకురావడం విశేషం. ఈ విధంగా పలు క్రీడా పోటీల్లో బంగారం, సిల్వర్ తదితర అనేక పతకాలను సాధించి జ్యోతి రికార్డులు నెలకొల్పారు. జ్యోతి ప్రస్తుతం ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ముఖ్యమైన ఈవెంట్ల కోసం శిక్షణ పొందుతున్నారు. ఈ ఏడాది మేలో సౌత్ కొరియాలో జరిగే ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారు. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు జపాన్లో జరిగే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారు.